వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక 90s మోడల్ అనమాట. ఇది చాలా ఫేమస్ అప్పట్లో. ఇది వచ్చేసి అనార్కలి మోడల్ అనేది నేనైతే స్టిచ్ అయితే చేయబోతున్నాను. ఈ శారీ నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. మీరు కనుక నా ప్రీవియస్ షార్ట్ కింద చూసినట్టయితే మీరు ఈ శారీ ఖచ్చితంగా గుర్తుపడతారు. ఇది నేను జస్ట్ 130 రూపీస్కే పర్చేస్ చేశాను. శారీ మొత్తం ప్లెయిన్లో ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది ఏమి ఉండదు. టోటల్ మొత్తం సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పుడైతే నేను ఈ శారీని 2 ఫోల్డ్గా ఫోల్డ్ చేసి అంటే లెంత్ అనేది మెజర్ చేసి, ఇది డబల్ ఫోల్డ్లో ఫ్యాబ్రిక్ వచ్చేసి టోటల్ 61 సెంటీమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, టేప్ అయితే మొత్తం అంటే టేప్ ఎంత ఉందో అంత అనమాట. డబుల్ ఫోల్డ్ చేసి నాకు 61 సెంటీమీటర్స్, విడ్త్ అనేది 61 సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు లెంత్ అనేది వచ్చేసి ఇది 45 సెంటీమీటర్స్. అంటే శారీ ఎంత ఉంటే నేను అంతా కట్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ తీసేయడం లేదు. సో ఇక్కడ 45 సెంటీమీటర్స్ ఉంది కదా, సో నేను 45 సెంటీమీటర్స్ని ఫ్రాక్ లెంత్గా కన్సిడర్ చేస్తున్నాను అనమాట. సో చూపిస్తున్నాం కదా, మనం అయితే ఫస్ట్ మెజర్ అయితే చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 60, లెంత్ వచ్చేసి 40 అనమాట. ఇప్పుడు మనం ఎన్ని ప్యానెల్స్ తీసుకుంటున్నాం అనేది మనం అనేది ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ అనేది అంటే ప్యానెల్ విడ్త్ ఎంత కావాలో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మనకు బస్ట్ సైజ్ ఉంటుంది కదా, అది వచ్చేసి 38 సెంటీమీటర్స్ అనుకుందాం. సో 38 ఈ ప్యానెల్స్ ఈ క్యాలిక్యులేషన్స్ అనేది మనం ప్యానెల్స్ ఎన్ని తీసుకుంటాం దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 24 తీసుకుంటున్నాను అనమాట. మనం 16 కూడా తీసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు బస్ట్ సైజ్ అనేది 38 కదా, +2 అనేది ఖర్చు యాడ్ చేసి +4 అనేది మనం యాడ్ చేస్తాం అనమాట. +4 అనేది ఖచ్చితంగా మీరు యాడ్ చేయాలన్నమాట. అంటే ఎన్ని ప్యానెల్స్ తీసుకున్నా +4 అనేది మాత్రం మ్యాండేటరీ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దీన్ని 4 అనేది మనం మిస్ చేయకూడదు ఎక్కడ. సో నేను 24 ప్యానెల్స్ తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ 16 కూడా తీసుకోవచ్చు. అది మీ కన్వీనియంట్ అనమాట. సో ఇప్పుడు నాకు ఇది క్యాలిక్యులేట్ చేస్తే 44 వచ్చింది కదా, ఇది 44 అనేది మొత్తం విడ్త్ అనమాట, మొత్తం ఫ్రాక్ విడ్త్. సో ఇప్పుడు 24/44 వేసుకుంటే మనం డివైడ్ చేసుకుంటే నాకు 1.8 అనేది వచ్చింది అనమాట. సో ఇది విడ్త్ అనమాట. అంటే ప్యానెల్స్ విడ్త్ వచ్చేసి 1.8 అనమాట. దానికి +1 యాడ్ చేసుకొని మనం దాన్ని యాడ్ చేస్తే మనకి 2.8 వస్తుంది అనమాట. ఇది యాక్చువల్ విడ్త్ అనమాట. అంటే మన ఖర్చులతో కూడా మనం యాడ్ చేస్తాం అనమాట. 1.8కి +1 యాడ్ చేస్తే మనకి ఖర్చుతో సహా 2.8 అనేది వస్తుంది అనమాట మనకి విడ్త్. సో ఇది ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు డ్రా అయితే చేసి చూపిస్తాను. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ప్యానెల్ అనేది మనకి షేప్ అయితే ఇలా ఉంటుంది అనమాట. పైన మనకి విడ్త్ వచ్చేసి 1.5, కింద విడ్త్ వచ్చేసి, సో మనకి షేప్ అయితే ఇలా మనం అయితే కట్ చేస్తాం అనమాట. కింద విడ్త్ వచ్చేసి 10.4 అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఖర్చుతో సహా మనం 10.4 మెజర్ చేస్తాం. అంటే మనకి సైడ్ స్టిచ్చెస్ పోయినా కూడా మనకి 10 అనేది విడ్త్ అనేది ఉంటుంది అనమాట. సో 1.8 అనేది మనం ఆన్ ఫోల్డ్ మీద కట్ చేయాలన్నమాట. ఈ 1.8 ఎలా తీసుకున్నామంటే 2.8 / 2 అనమాట. 2 చేస్తే మనకి 1.8 వస్తుంది. మనకి ఆన్ ఫోల్డ్ అనేది అప్పుడు మనకు సరిపోతుంది అనమాట. సో ఇది అన్ని మెజర్మెంట్స్ అనమాట. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుంటేనే మీకు ప్యానెల్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం పేపర్ మీద డ్రా అయితే చేసుకుందాం. సో పేపర్ని కూడా చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఆన్ ఫోల్డ్ అంటే 2 డబల్ ఫోల్డ్ అయితే చేశాను. సో ఇక్కడ విడ్త్ అనేది 1.8 మార్కింగ్ చేసుకుంటున్నాం. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం లెంత్ అనేది అంటే మనకి వేస్ట్ వస్తుంది కదా, మనకి వేస్ట్ అనేది మామూలుగా మనం టాప్స్కి ఎలా తీసుకుంటామో అలాగే మనం 15 దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో అక్కడికి మనం వేస్ట్ ఖర్చు పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కింద విడ్త్ తీసేటప్పుడు ఈ 15 సెంటీమీటర్స్ ఉంది కదా, అక్కడ నుంచి మనం టేప్ అనేది కింద విడ్త్కి అనేది మనం మెజర్ అయితే చేయాలి. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, రాసిపోకుండా మనం కొంచెం చెక్ చేసుకొని నీట్గా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మనకి సైడ్ పైన మనకి డ్రెస్ గోల్ అనేది లుక్ అనేది పోతుంది అనమాట. కొంచెం షేప్ పైన అటు ఇటు కాకుండా మనం ఎగ్జాక్ట్గా డ్రా చేసుకోవాలి. అంటే లైన్ అంటే నా దగ్గర స్కేల్ లేదు కాబట్టి నేను సరిగ్గా మీకు కనిపించడం లేదు. మీరు ఒక లాంగ్ స్కేల్ యూజ్ చేసి మీరు ఈ లైన్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో మనకి ఇలా అయితే చేసుకోవాలన్నమాట మనం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను క్లాత్ని అయితే మొత్తం ఇలా సింగిల్ ఫోల్డ్లో చేశాను అనమాట. మరి ఎక్కువ అంటే మనం ఒకేసారి కట్ చేసుకోవడానికి ఇది వీలుగా ఉంటుంది మనకి. ఎందుకంటే ఎక్కువ పొడవు పెట్టేసినాం అనుకో మనం ప్రతిసారి మార్కింగ్ చేసుకుంటే మనకి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో నేను ఒకేసారి అయిపోవాలని ఇలా డబుల్ ఫోల్డ్ అంటే మొత్తం క్లాత్ అంతా ఫోల్డ్ చేసేసి ఇలా సింగిల్ ఫోల్డ్కి వచ్చారు. అంటే మనకి ఇక్కడ 2 ప్యానెల్స్ వస్తాయి. ప్యానెల్కి మనకి 16 సెట్స్ అనేది వస్తాయి అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాం కదా, మీకు అర్థమవుతుంది. సో ఇలా ఒక ప్యానెల్ మనం డ్రా చేసుకున్న తర్వాత మనం రివర్స్లో పెట్టి ప్యానెల్ చేసి మనకి టోటల్ 24 ప్యానెల్స్ అయితే వస్తాయి అన్నమాట. సో మీరు ఇది ఒకసారి
చెక్ చేసుకోవాలి. మీరు బిఫోర్ కట్ చేసే ముందర ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి నీట్గా. ఒకసారి కాకపోతే 2 సార్లు మీరు చెక్ చేసుకుంటేనే మీకు ప్యానెల్స్ అనేది ఎన్ని వస్తాయి లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మనం కట్ చేసే ముందర కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రాస్ కూడా మనం కట్ చేయకూడదు. ఎగ్జాక్ట్గా కట్ చేస్తేనే మనకి మనం పెట్టుకున్న ఖర్చులకి ఆ స్టిచ్చెస్ పోయి కరెక్ట్గా అనేది కూర్చుంటుంది అనమాట డ్రెస్. సో ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా నీట్గా ఓపెన్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ ప్యానల్స్ని మీరు వన్స్ ఓపెన్ చేశారంటే మాత్రం మీకు డ్రెస్ షేప్ అనేది పోతుంది అనమాట. మీరు దీన్ని ఆర్డర్గా స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మీరు ఎలా అంటే అలా ఓపెన్ చేసేసినారనుకో అది దాన్ని మళ్ళీ మీరు ఆర్డర్లో స్టిచ్ చేసుకోవడం చాలా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే నేను ఇది ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను ఇది అదే పనిగా మీకు నోటీస్ చేసి మరీ చెప్తున్నాను. సో మీరు ఫ్యాబ్రిక్ని ఎంత విడితే ఇప్పుడు నేను సింగిల్ ఫోల్డ్ కాబట్టి మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇది ఈజీగా ఉంటుంది. మీరు ఇలాగే తీసుకుంటే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. జస్ట్ మనం ఒక 2 టైమ్స్ కట్ చేస్తే మనకి 24 ప్యానెల్స్ అనేది వస్తాయన్నమాట. సో మనం 2 కట్ చేసుకునేంత వరకు మనం దేన్ని ఓపెన్ అయితే చేయకూడదు అనమాట. ఇప్పుడు ఒకదాన్ని నేను కట్ చేశాను కదా, సో ఆ పేపర్తో సహా నేను ఆ ఫ్యాబ్రిక్స్ని అలాగే పెట్టి నేను ఇక్కడ సెకండ్ ప్యానెల్స్ కూడా కట్ చేస్తున్నాను. నేను వన్స్ ఇవి 2 కంప్లీట్ అయిన తర్వాత మనం ఓపెన్ అనేది చేస్తాం అనమాట. సో మీరు ఒకటి కంప్లీట్గా అయింది కదా అని ఓపెన్ చేసి చూసారంటే మాత్రం ప్యానెల్స్ మొత్తం వెళ్ళిపోతాయి. అప్పుడు మీరు అటాచ్ చేసుకోవడానికి చాలా చాలా ఇబ్బంది పడతారు. సో మీరు సెంటర్కి ఇప్పుడు మనం 16 ప్యానెల్స్ ఉంటాయి కదా, అటు సైడ్ 8 ప్యానెల్స్ ఇటు సైడ్ 8 ప్యానెల్స్కి ఓపెన్ చేసి మనం ఇట్లా నంబర్స్ అనేది రాసుకొని మనం దీన్ని నీట్గా జాయిన్ చేసుకుంటేనే మనకి ఫ్రాక్ అనేది లుక్ అనేది వస్తుంది అనమాట. లేకపోతే మనకి అంబ్రెల్లా లుక్ అనేది రాదు. ఇలా నంబర్స్ రాసుకొని మీరు స్టిచ్ చేస్తే మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఫ్రాక్ షేప్ అనేది ఎలా అనేది అలాగే ఉంటుంది. సో మీరు అటాచ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ అనేది మనం పైనుంచి అయితే అటాచ్ అయితే చేయకూడదు అనమాట. కింద నుంచి అనేది అటాచ్ చేయాలి. ఎందుకంటే మనం ఒకవేళ ఎక్స్ట్రా మనకి మిగిలిన పైన మనం కట్ చేసి తీసుకోవచ్చు. కింద మనం ఆల్రెడీ శారీకి ఇక్కడ కొంచెం మార్కింగ్ లాగా ఉంది, మనకి పోగులేం లేదనమాట. సో మనకేం ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి మనం కింద నుంచే మనం ఈ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం పైన ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నా మనం కట్ చేసేసుకోవచ్చు. కింద మనం కట్ చేసేయడానికి వీలైతే ఉండదు అనమాట ఈ ఫ్రాక్కి. ఎందుకంటే షేప్ అయితే మొత్తం వెళ్ళిపోతుంది. ఈ లుక్ అనేది మనకి కింద నీట్గా ఉంటేనే మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట ఫ్రాక్. ఇది మాత్రం మీకు ఖచ్చితంగా గుర్తు అయితే పెట్టుకోండి. సో ఇప్పుడైతే మనం ఈ 1 by 1 ప్యానెల్స్ అనేది మనం అటాచ్ అయితే చేసుకుందాం. అటాచ్ చేసుకునేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఖచ్చితంగా అంటే ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా డౌట్ ఉంటుంది, అంటే ప్యానెల్స్ ఎలా అటాచ్ చేయాలని చెప్పేసి. నేను కూడా అంటే చాలా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి నేను మీకు ఇంతగా చెప్పాల్సి వస్తుంది. సో మనం అన్ని ప్యానెల్స్ అటాచ్ చేస్తే మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా పైన మొత్తం ఇలా ఉందో నీట్గా ఆర్డర్గా మనకి గోల్ షేప్ అనేది కనిపిస్తుంది కదా. సో కింద అనేది మనకి ఎక్కడ హెచ్చు తగ్గులు అయితే కనిపించడం లేదు మీరు చూస్తుంటే కనుక. సో పైన కొంచెం మనకు అటు ఇటు అయినా మనం ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసుకొని మనం మేనేజ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు అనేది మనం లైనింగ్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. నేను ఇక్కడ షోల్డర్స్ అనేది 6.5 అయితే తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 4 తీసుకుంటున్నాను. సో మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనం అడ్జస్ట్ చేసుకోవాల్సినది షోల్డర్స్ మనం తగ్గియాలంటే మనం 6.5ని 5.5 అలా ఎప్పుడు తగ్గించకూడదు. మనం నెక్ విడ్త్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకి షోల్డర్స్ అనేది ఇంచెస్ అనేది తగ్గుతాయి అనమాట. కొంతమందికి బ్రాడ్గా ఇష్టం ఉండదు కాబట్టి. సో ఇలా ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో లెంత్ కూడా నేను 5 అయితే తీసుకుంటున్నాను. అంటే నెక్ లెంత్ వచ్చేసి డెప్త్ 5 అనమాట. సో ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి మనం జాయిన్ అయితే దగ్గర మార్కింగ్ స్కేల్ యూస్ చేసి సో మనం ఇప్పుడు ఒక లైన్ అనమాట, ఏంటంటే ఇది చెస్ట్కి లైన్ అనమాట. చెస్ట్ లైన్ డ్రా చేసుకుంటే మనకు చెస్ట్ మార్కింగ్ చేసుకోవడానికి అనేది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను 10 అనమాట. 10 అలాగే ఖర్చులు మనకి ఎన్ని కావాలంటే అంత ఖర్చులకి మనం వదులుకోవచ్చు. ఇక్కడ 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ అనేది మన కన్వీనియంట్ని బట్టి మనం వదులుకోవచ్చు. సో ఇక్కడ లైనింగ్ నేను డైరెక్ట్గా పొడవుగా తీసుకుంటాను. ఎందుకంటే ఫ్రాక్ లెంత్కి మనం ఎక్కడ కట్ అయితే చేయడం లేదు కాబట్టి. సో ఫుల్ లెంత్ మీద నేను కట్ చేస్తున్నాను ఈ లైనింగ్ అనేది. సో ఇది ఆర్మ్ హోల్ డ్రా చేసుకొని నెక్స్ట్ నెక్ దగ్గర కూడా మనం కర్వ్ అయితే తీసుకోవాలి స్కేల్ యూస్ చేసి. ఇప్పుడు మనం 15 సెంటీమీటర్స్ దగ్గరికి మనం వేస్ట్ అయితే మార్కింగ్ అయితే చేసుకుందాం. సో మనం 15 సెంటీమీటర్స్ కావాలంటే 15, మీకు ఇంకా పైకి కావాలంటే పైకి కూడా పెట్టి తీసుకోవచ్చు. నేనైతే 15 సెంటీమీటర్స్ దగ్గరికి నా వేస్ట్ అనేది మార్కింగ్ అయితే చేస్తున్నాను.
సో మనకి ఇక్కడ నుంచి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. మనకి ఎందుకంటే మనం టాప్ పార్ట్ సపరేట్ చేయలేదు కాబట్టి మనకి ఒక ఐడియా రావడం కోసం ఈ వేస్ట్ పార్ట్స్ అయితే మనం నీట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఖర్చులు పెట్టుకుంటున్నాను అనమాట. సో పెట్టుకున్న తర్వాత ఈ వేస్ట్ లైన్ చెస్ట్ లైన్ అనేది మనం కలుపుతూ లైన్ అయితే డ్రా అయితే చేసుకోవాలి. సో ఇలా అయితే మనం డ్రా అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసేసుకుందాం లైనింగ్ పార్ట్ని. సో లైనింగ్ కట్ చేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి మనం స్టిచ్ వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేస్తామంటే మనకి స్టిచ్చెస్ వేసింటాం కదా, అవన్నీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం లైనింగ్ మీద స్టిచ్ చేస్తాం. సో ఇక్కడ నేను కింద స్టిచ్ చేస్తే మొత్తం షేప్ అనేది ఇలా ఉందనమాట. నేను ఇక్కడ ప్లెయిన్గా ఉండకూడదని చెప్పి ఈ లేస్ అనేది అటాచ్ చేశాను. సో లైనింగ్ అటాచ్ చేసి తర్వాత నేను దాని మీద నేను ఈ లేస్ అనేది అటాచ్ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా, అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఫ్రంట్ కన్నా బ్యాక్ కొంచెం నెక్ ఎక్కువ డెప్త్ తీసాను, ప్లెయిన్ నెక్ ఇచ్చేసాను అనమాట. సో నేను వెనకాల దీనికైతే ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేసుకోవట్లేదు. సో హ్యాండ్స్ వచ్చేసి నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను నీట్గా, అంటే ఇలా కట్ చేసాను. ఈ స్కాలప్ అనేది అక్కడికి వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. సో ఇంకా నార్మల్గానే దీన్ని అటాచ్ చేశాను. ఇప్పుడైతే ఫైనల్ అవుట్పుట్ చూసేయండి.